యువ పారిశ్రామికవేత్తలు సంపద సృష్టించేలా ఉత్పత్తులు ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. భారత్లో తయారయ్యే వస్తువులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఉండవల్లి క్యాంప్ ఆఫీసులో యువ పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం పర్యాటకం, లాజిస్టిక్ సేవల రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఆంధ్ర పెన్యూర్స్ రాష్ట్రానికి పేరు తెచ్చేలా ఉత్పత్తులు తయారు చేయాలని సూచించారు. ప్రధాని మోడీ సహకారంతో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కాకినాడలో వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్తో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పబ్లిక్ ప్లేసులు అలాంటి విగ్రహాలను అనుమతించొద్దని కలెక్టర్ ఎస్పీకి ఆదేశాలిచ్చారు. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాలు ఏర్పాటు చేయకూడదన్నారు డిప్యూటీ సీఎం. రోటరీ క్లబ్ తరపున తల్లి బిడ్డ విగ్రహం ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోగా కొందరు యువకులు రంగా విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగా విగ్రహాన్ని తీసుకెళ్లిపోయారు. దీంతో రంగా ఫ్యాన్స్ ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఏడాది రైతులకు బ్యాంకర్లు 22.67% పంట రుణాలు మాత్రమే ఇచ్చారని అన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు కలెక్టరేట్లో బ్యాంకర్స్తో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయన. అర్హత కలిగిన కౌలు రైతులకు కూడా రుణాలు అందలేదన్నారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు. లోన్లు రికవరీ కాకపోవడంతో రుణాలు ఇవ్వడలేదని బ్యాంకర్లు చెబుతున్నారన్నారు. ప్రజలు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తే బ్యాంకులు పేదలకు రుణాలు ఇస్తాయన్నారు. అవకాశం ఉన్నంత వరకు రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్స్కి సూచించారు పెమ్మసాని. మరో ఆందోళనకు రెడీ అయింది వైసీపీ. ఈ నెల 9న అన్నదాత పోరు పేరుతో కార్యక్రమాలను నిర్వహించనుంది. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది. ఆర్డీఓ కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది. అన్నదాత పోరు పోస్టర్ని పార్టీ నేతల సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. రైతులకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ధిని విధ్వంసం చేస్తుందని విమర్శించారు. దాదాపు 15 నెలల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పెద్దారెడ్డి తాడిపత్రి నివాసానికి చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురంలో పెద్దారెడ్డికి అంతగా కలిసి రాలేదు. సొంత నియోజకవర్గంలోకి రావడానికి పెద్దారెడ్డి కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. సుప్రీం ఆదేశాలతో పెద్దారెడ్డికి పోలీసులు ప్రత్యేక బందోబస్తు కల్పించారు. 15 నెలల తర్వాత నివాసానికి వచ్చిన పెద్దారెడ్డికి గుమ్మడికాయతో హారతిచ్చింది వారి కుటుంబ సభ్యులు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ బోలెడు అప్పులు చేసిపోయారని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి ఆదాయం సరిపోతుందని ఆయన అన్నారు. ఏడాది తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హామీలు అమలు చేయడం జరుగుతుందని స్పీకర్ చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి రిలీజ్ అయ్యారు. ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్లో ఉన్న ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఓటు వేసేందుకు వారం రోజులు బెయిల్ ఇచ్చింది. ఈ నెల 11న తిరిగి జైలు అధికారులకు సరెండర్ కావాలని ఆదేశాలిచ్చింది కోర్టు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జూలై 20 నుంచి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇప్పటికే 2 సార్లు మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ ని తిరస్కరించింది కోర్టు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది కోర్టు. బాలాజీ గోవిందప్పకు కూడా బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 2 షూరిటీలు ఇవ్వాలని, పాస్పోర్ట్ కోర్టుకు సమర్పించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 2 షూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. ముగ్గురి పాస్పోర్ట్లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హైదరాబాద్లో భారీ డ్రగ్స్ దందా బయటపడింది. 1 కాదు 2 కాదు 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు ముంబై ఠానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ఎండీ డ్రగ్స్ కంపెనీని సీజ్ చేశారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. 3 రకాల డ్రగ్స్ ని 32,000 లీటర్ల రా మెటీరియల్ ని స్వాధీనం చేసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్టీసీ మోలీ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర అధికారులకు వచ్చిన సమాచారంతో డ్రగ్స్ ఫ్యాక్టరీపై సోదాలు చేశారు ఠానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. డ్రగ్స్ తయారు చేస్తున్న 13 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో తయారు చేస్తున్న డ్రగ్స్ ను దేశ విదేశాలకు పంపిస్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ఫ్యాక్టరీ ఓనర్ తో పాటు పలువురు కెమికల్ నిపుణులు ఉన్నారు. గత నెలలో మహారాష్ట్రలో విదేశీయుడు పట్టుబడ్డాడు. అతని నుంచి ₹25 లక్షల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ విదేశీయుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షధార భూముల్లోనూ చివరి కార్తెలో వరి నాట్లు పూర్తయ్యాయి. కానీ వరి నాటుకు బలాన్నిచ్చే యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు మానుకుని గంటల తరబడి రైతు సేవా కేంద్రాల వద్ద ఎరువుల కోసం పడగాపులు కాయాల్సి వస్తోంది. అరకొర ఎరువును కూడా బ్లాక్ మార్కెట్ వ్యాపారులు గద్దల్లా తన్నుకుపోతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆర్ఎస్కేలలో 2025 ఖరీఫ్ సీజన్ కోసం కేవలం 11,355 టన్నులు మాత్రమే యూరియా వచ్చింది. అది కూడా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందన్నది రైతుల వాదన. పురాతన వస్తువుల పేరుతో కాకినాడలో ఒక ముఠా జనాలను బురిడి కొట్టించింది. కాకినాడకు చెందిన వెంకటరమణ, వైజాగ్కి చెందిన రాజశేఖర్, శ్రీను, లక్ష్మీదుర్గ అనే మహిళా ముఠాగా ఏర్పడి అమాయకులను వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. నాణాలు, వస్తువులకు కొన్ని రసాయనాల ద్వారా పురాతన వస్తువులుగా కనిపించేలా మారుస్తున్నారు. వీటిని ఇంట్లో ఉంచుకుంటే డబ్బులు వర్షం కురుస్తుందని నమ్మబలుకుతున్నారు. ఈ వస్తువులు బహిరంగ మార్కెట్లో కోట్లు విలువ చేస్తున్నాయని మస్కా కొడుతున్నారు. తమ బుట్టలో పడ్డవారి నుంచి వేలు లక్షలు గుంజుతున్నారు. అంతటితో ఆకుండా రైస్ పుల్లింగ్, నాణేలు, పాత్రల పేరుతో అమాయకులకు సెట్టగొప్పం పెడుతున్నారు. ఇవాళ చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు చంద్రగ్రహణం ఉండనుంది. దీంతో శ్రీవారి ఆలయంలో జరిగే పౌర్ణమి గరుడ సేవ, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలపై విపక్షాలు దేశాన్ని తప్పుదారు పట్టిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు 4 స్లాబులు ఉండాలని తీసుకున్న నిర్ణయం బీజేపీదో, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీదో కాదని రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారత కమిటీ తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు నిర్మలా. బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 10న రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సందర్భంగా ఎస్ఐఆర్ సన్నద్ధతపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సీఈఓలతో ఇది 3వ మీటింగ్. ఓటు చోరు అనేది తీవ్రమైన అంశమన్నారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఇది అన్ని పార్టీలు సరిగ్గా లేవనెత్తిన తీవ్రమైన సమస్య అని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ ఎలాంటి వ్యూహాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓటు చోరీ అనేది చాలా తప్పు అన్నారు. అన్ని పార్టీలు సరైన అంశాన్ని లేవనెత్తుతున్నాయని, బీజేపీ గెలవలేమని గ్రహించింది అన్నారు కేజ్రీవాల్.
జేఎన్యూ మాజీ విద్యార్థి షార్జిల్ ఇమాం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల వెనుక జరిగిన కుట్రకు సంబంధించిన యూపీపీఏ కేసులో బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. అయితే ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు. జనవరి 28, 2020న ఇమాంని అరెస్ట్ చేశారు పోలీసులు. మేఘాలయలో రాజా రఘువంశీ హనీమూన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 790 పేజీల ఛార్జ్షీట్లో సంచలన విషయాలు బయటపడ్డారు. ఈ హత్య కేసులో అతడి భార్య సోనమ్ను ప్రధాన నిందితురాలిగా పేర్కొన్నారు. మేఘాలయలో హనీమూన్కి తీసుకెళ్లి భర్తను హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో మృతుడి భార్య సోనం, ఆమె ప్రియుడు రాజ్ కుస్వాహా సహా 5 నిందితులపై పోలీసులు అభియోగాలు మోపారు. నిందితులు ప్రస్తుతం 5 జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మరిన్ని ఫోరెన్సిక్ రిపోర్టులు అందిన తర్వాత మరొక 3 సహా నిందితులపై అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు సిట్ బృందం వెల్లడించింది. ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన భారీ దొంగతనం సంచలనం రేపింది. ఇటీవల ఎర్రకోటలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ₹1 కోటి విలువైన 2 బంగారు కలశాలు చోరీకి గురయ్యాయి. సెప్టెంబర్ 3న ఉదయం ఎర్రకోటలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అనంతరం పూజ కోసం తాను తెచ్చిన 760 గ్రాముల బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరొక చిన్న బంగారు కలశం కనిపించలేదని వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ ఎర్రకోట నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. పూజా కార్యక్రమానికి ప్రముఖులు హాజరవడంతో తాము పక్కకు వెళ్లామని, అంతలోనే దొంగతనం జరిగిందని వాపోయారు. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదీ ప్రవాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. పంజాబ్లో వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 46కి చేరుకుంది. వరదలో 1.75 లక్షల హెక్టార్ల భూమిలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, సరిహద్దు భద్రతా దళం, పంజాబ్ పోలీసులు, జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ రక్షణ చర్యలు చేపట్టారని వెల్లడించారు. భారత్పై ట్యాక్స్ విధించడంలో అమెరికా మరిన్ని మార్గాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా కొత్తగా సేవలపై కూడా ట్యాక్స్ విధించబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అమెరికా త్వరలో ఐటీ సేవలపై ట్యాక్స్ విధించే అవకాశాలున్నట్లు యుఎస్ మాజీ నేవీ ఆఫీసర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను ట్రంప్ అడ్వైజర్ నవోరో రీట్వీట్ చేయడంతో సుంకాల భారం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇండియాలోని చాలా ఐటీ కంపెనీలు అమెరికాకు అవుట్సోర్సింగ్ సేవలను అందిస్తున్నాయి. ఐటీ సేవలపై యుఎస్ ట్యాక్సులపై అమెరికన్ టెక్ వర్కర్స్ సానుకూలంగా ఉండగా ఇండియన్ ఐటీ కంపెనీలలో ఆందోళన మొదలైంది. ధరల పెరుగుదలపై 24 క్యారెట్ల బంగారంతో 22 క్యారెట్ల బంగారం పోటీ పడుతున్నట్టుగా ఉంది. నువ్వు పెరిగితే నేను పెరుగుతా అంటూ 22 క్యారెట్ల బంగారం ధర పెంచుకుంటోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 దగ్గరగా వచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,08,490గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర ₹99,450 పలుకుతోంది. ఇదే దూకుడు కొనసాగితే మరొక 2 రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర ₹1,00,000 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరొక వైపు కేజీ వెండి ₹2,000 పెరిగి తొలిసారి 1,38,000కు చేరుకుంది.